హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు వన్ సైడ్ లవ్. రచయిత వరుణ్ రవలకొల్లు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. అలారం ఇప్పటికే 6సారి మోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలాగా మెల్లిగా లేచి నిలబడ్డాడు శ్రీధర్. లేవగానే తల దిమ్మగా అనిపించింది. రాత్రి కొంచెం తక్కువ తాగుంటే బాగుండు అనుకున్నాడు. టైం 8 దాటింది. 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. బెడ్ పక్కనే ఖాళీ సీసాలు, నమిలి పడేసిన నాన్ వెజ్ ఎముకలు చిందరవందరగా పడున్నాయి. నా కొడుకులు తాగడం వెళ్ళిపోవడం, ఇదంతా ఎవడు సర్దుతారు అనుకున్నాడు. తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ 2 మాత్రమే. వారిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూమ్లోనే తాగుతారు. చాలా రోజుల నుండి ఇదే జరుగుతుంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. శ్రీధర్కి 33 ఏళ్ళు. తన ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వారి పిల్లలు స్కూళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్ళి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం, పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు. కాలేజ్ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీస్కి వెళ్ళటం, ఇంటికి రావడం, టీవీ చూడడం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మా నాన్నలకి పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం. కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి జీవితం చాలా ఈజీగా హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాటలు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు. ఆఫీస్కి ఇంకా 20 నిమిషాలు ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు. ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకి బాధగా అనిపించింది. జీవితం చాలా రొటీన్గా అనిపించింది. ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా? ఇంకే మార్పు తన జీవితంలో రాదా అనిపించింది. ఆఫీస్, ఇల్లు, ఇల్లు, ఆఫీస్, ఇంతేనా? ఎందుకో ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడ్కి తీసుకొని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీ కొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజ్లోకి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తను క్లాస్ టాపర్ కావటానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయింది. తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాక్సిమం మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనను చూశాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్న చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుకోలుగా ఉండటం తనకు ఎంతో నచ్చేది. తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెలో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేశారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్. శ్రీధర్కి కూడా ఆమెతో ఒకసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇంట్రోవర్ట్గా పెరగడం,
ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు. దూరం నుండి చూసి సంతోషపడ్డం తప్ప. తన చదువు, తన పుస్తకాలు అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమలో పొందగలిగితే ఎంత బాగుండనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనుకున్నాడు. కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కొన్ని రోజులు ఆ బాధతోనే ఉండిపోయాడు. ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది. ఇప్పుడు చూడు నా పరిస్థితి, బావిలో కప్పలా తయారైంది అని బాధపడ్డాడు. కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని. ఏదైనా ఫంక్షన్కు వెళ్ళినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలను కలవడమే మానేశాడు. ఊరికి వెళ్ళాలంటేనే భయమేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్న జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి, అనవసరమైన భయాల్ని వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లో మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి బాగా చదువుకుంది, అందంగానే ఉంది, మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు. ఆమెతో పెళ్లి చూపుల కోసం కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. దీప్తికి నో చెప్పటానికి రీజన్ దొరకలేదు. అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలామంది చెప్పారు. ఒక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని చాట్ చేయటం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీస్లో జాయిన్ అయింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు కానీ దగ్గరికెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాటంగానే ఉంది తనకు. ఎందుకో ఆ రోజు తనకు పని చేయాలనిపించలేదు. కెఫ్టేరియాలో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ. ఆ ఆ అన్నాడు. ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ. యాక్చువల్గా బీటెక్లో నేను మీ జూనియర్ని. ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూశాను, మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా, ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను, కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ పోతోంది కీర్తన. శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు. ఛా, అప్పుడే ఆమెతో పరిచయం అయి ఉంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకునేంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనని తానే తిట్టుకున్నాడు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది. అందులో మన టీంకి లీడ్ మీరే అంటగా, అందుకే కొంచెం ధైర్యం పరిచయం పెంచుకుందామని ఇలా. కీర్తన కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. గుర్తుపట్టాను, నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా. అమ్మయ్య, ఇంకా నాకు ఏ డోకా ఉండదు. అసలే కొత్త కదా, ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెషర్ కూడా ఉండదనుకుంటాను. అఫ్కోర్స్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేండి. ఇంకా ఎలా ఉన్నారు? కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికి ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు. ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అంది కీర్తన. అదేం లేదు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ నసిగాడు శ్రీధర్. కోల్డ్ కాఫీ? శ్రీధర్ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్?
ఐ మీన్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్? శ్రీధర్ మెల్లగా అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది. కొంచెం సేపు మౌనం తర్వాత అంది, ఐఎమ్ డివోర్స్డ్. పిల్లలు లేరు. ఎంతసేపు ఉరకలేస్తున్న గోదారిలో ఉన్న ఆమె ఒక్కసారి గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏమనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు. కానీ పొద్దున చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ మీ అని అడిగి కొంచెం పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా 4 మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు. కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఆఫీస్లో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటి రోజు మీటింగ్ ఉండటం, ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం లేట్ అయింది. పార్కింగ్ లాట్కి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దాంతో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకొని క్యాబ్ బుక్ చేసుకుందామని మొబైల్ బయటికి తీశాడు. ఇంతలో వెనక నుండి కీర్తన వచ్చి, ఎనీ ప్రాబ్లం అంది. అవునండి, బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది. మెకానిక్కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్. పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా. అంటే నిన్ను చూశాను. అంటే క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటున్నా. మీకెందుకు అనవసరంగా శ్రమ? నాకేం శ్రమ లేదు, దారిలోనే కదా. మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బంది లేదు, మీకేం ఇబ్బంది ఏమో అని. నాకు అలాంటి అనవసర ఇబ్బందులు ఏం లేవండి. అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్. చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. కీర్తన పర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ని ఇంకా ఎక్కువ చేసింది. కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయింది, ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు. వై లేట్? హెవీ ఆఫీస్ వర్క్. ఆర్ యూ నాట్ డ్రైవింగ్? మై బైక్ గాట్ ట్రబుల్. ఓ ఇన్ క్యాబా? శ్రీధర్కి ఇంకా చాట్ చేయాలనిపించలేదు. యా, మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో. కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని చాటింగ్తో రిప్లై ఇచ్చేసి అక్కడితో ఆపేశాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన. ఫ్రెండ్తో. ఓ అవునా, మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా, మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరు పరిచయం లేక ఒక్కదానికి బోర్ కొడుతుంది అంది కీర్తన. అంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు నసిగాడు శ్రీధర్. వాట్, ఇంకా పెళ్ళి కాలేదా? అదేంటండి, ఏదో తప్పు చేశానన్నట్టు అలా అన్నారు. ఓ సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు ఉంటారు కదా, అందుకే అలా అన్నాను. అంటే చేసుకోవాలనిపించలేదు అందుకే. మరి ఎప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్ళి. హే కంగ్రాట్స్. అయితే మీ భార్యని పెళ్ళికి ముందే పరిచయం చేయాలి. అలాగే. నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటి నుండి అలా అలవాటైపోయిందిలేండి. మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన మొహం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకుంది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాల వద్దా అని కొంచెం సంచయించి, నువ్వేమనుకోనంటే నాకు విషయం అడగచ్చా అన్నాడు. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాటపడుతూ అన్నాడు. ఇబ్బంది ఏం లేదులే, ఈ పాటికే చాలామందికి చెప్పానులే, అలవాటైపోయింది. రేపైనా నీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తమామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం? అదేం నాకు పెద్ద ప్రాబ్లంలా అనిపించట్లేదే. పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా. పెద్ద ప్రాబ్లం కాదా? ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కే విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయి ఉండేది. లవ్వా? నవ్వింది. ఏమైంది? లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు. నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. కాలేజ్లో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగే నేను కూడా ఒక వస్తువునే తనకి. బైక్ వేగం పెంచింది తను.
ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ అనుకున్నాడు మనసులో. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.